అందరికీ నమస్తే. ముందుగా నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటండి ఒక్కరోజే సంతోషమా అండి? ఎప్పుడు సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. సంతోషంగా ఉందాము. ముఖ్యంగా చిన్న మాట అండి. ఏంటంటే మనం ఎప్పుడూ కొన్ని కొన్ని చోట్ల వింటూ ఉంటామండి. ఏంటంటే ఉద్యోగం లేని ఆడవాళ్ళని ఏమంటారండి కొంతమంది, "ఏంటి బాగున్నావా?" అని చెప్పేసి అంటే, "ఆ! బాగున్నాము" అని మనం చెప్తామండి చాలా వినయంగా. వాళ్ళేమంటారండి, "ఆ! ఖాళీయేగా చేసేదేముందిలే" అంటారనమాట. ఖాళీయేగా అంటే ఆ పదానికి చాలా అర్థాలుంటాయండి. ఖాళీయేగా అంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుందండి? పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదండీ! నిరంతరం పని ఉంటూనే ఉంటుంది గదా! ఆ అన్న మాటకి ఆహ్, ఏంటంటే అనేస్తారు మాట. కానీ ఇంట్లో పడే ఇబ్బంది తనొక్కటే చూసుకోవాలండి. ఇంకోటేంటంటే, ఇంకో మాట ఏమనేస్తారంటే, నీకేం తెలుసులే కూర్చో ఇంట్లో ఉండేదానివి" అనేస్తారనమాట. ఏం తెలీదండి. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదండి. ఏదైనా నేర్చుకోగలదండి నిజంగా. ఏంటంటే, "నీకేం తెలీదు కూర్చో" అంటే, ఏం తెలీదండి. జాబ్ చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు చేయకూడదా అండి? అన్నీ చేయగలరండి. చేస్తారు కూడా. ఇంకొకటేంటంటేనండి, ఏమన్నా ఆరోగ్య సమస్యలొస్తే ఏమనేస్తారంటే, ఇంట్లో కూర్చొని, ఖాళీగా కూర్చొని ఏంటి జబ్బులు, రోగాలు అంటూ ఉంటారనమాట. ఎవ్వరూ గూడా కొని తెచ్చుకోరండి రోగాల్ని. కావాలని ఎవరు బాడీని ఇబ్బంది పెట్టుకోరు గూడా. ఏంటంటే, ఏ వాతావరణం సరిగా సహకరించుకోలేకపోతే, ఏవో చిన్న చిన్నగా ఇంత పెద్ద బాడీలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయా అండి? అది ఎవరికైనా వస్తాయి గదా! అంటే ఖాళీగా ఉండాలని జెప్పేసి రాకుండా ఉండాలని రూల్ ఏం లేదు గదండీ! ఏంటంటే, ఏమన్నా జ్వరం వచ్చినా, ఏమన్నా వచ్చినా ఏంటి ఇదంతా అని జెప్పేసి అంటే నిజంగా అలా వస్తే మనం ఏమనుకుంటామండి, అబ్బా! ఏం చెప్తాంలే అయ్యే తగ్గుతాయిలే అనుకుంటామనమాట. ఇంకోటేంటంటే, "నీకేం తెలుసు నోరు మూసుకొని అవతల పో" అని జెప్పేసి చాలా తుస్కారంగా అనేస్తారండి. ఏం తెలీదండి. మనం కూడా తిరిగి గొడవ పెట్టుకుంటే గొడవలే అవుతాయండి. అన్నీ తెలుసండి. కాకపోతే ఎందుకు మనం ప్రతిదానికి ఎంటర్ అవ్వడం అని జెప్పేసి అవ్వమండి. ప్రతిదీ తెలుసుకోవడానికి అందరికీ ఉంటుందండి. అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడో చిన్న చిన్న విషయాలు తెలీదేమో తప్ప, అన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేస్తారండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు గూడా. అందరికీ ఉంటుందండి. అది ఏంటంటే, అందరినీ కూడా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకుంటుందండి. ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడి, ఎవ్వరిని ఇబ్బంది పెట్టకండండి. ఇబ్బంది పెడితే ఏంటంటే, మనసులు ఇబ్బంది పడుతూనే ఉంటాయండి. కాబట్టి ఇబ్బంది పెట్టకుండా ఉందామండి. అలా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ రజని.